వీడియో ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలంటే కింద ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. పోకో F6 లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ ఫోన్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ముఖ్యంగా గేమింగ్లో మనకి ఎలా ఉంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద గేమింగ్ మన బ్యాటరీ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, కెమెరాస్ ఎలా వర్క్ చేస్తుంది, డిస్ప్లే డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఎంటైర్ మనం డిస్కస్ చేసుకుందాము 1 by 1గా. ఈ ఫోన్ అన్బాక్సింగ్ నేను చేయలేదు కాబట్టి ఈ బాక్స్ వచ్చే కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు బ్యాక్ పౌచ్ ఇస్తున్నారు. అది మనకు బాగానే ఉంది, క్వాలిటీ అయితే ఖచ్చితంగా బ్లాక్ కలర్తో వస్తుంది కాబట్టి బాగానే ఉంది. అండ్ 120 వాట్ ఛార్జర్ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇది పీ టైప్ సపోర్ట్ చేయదు అనుకుంటా మోస్ట్లీ. సో టైప్ సి టు టైప్ సి ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది బాక్స్ వచ్చే కంటెంట్స్ చూసుకుంటే ఓకే. కమింగ్ టు రివ్యూ కన్నా ముందు ఒక పాయింట్ ఏంటంటే, సో ఈ ఫోన్ కొనడానికి అండ్ ఈ ఫోన్ అమ్మేటప్పుడు నాకు లాస్ ఉంటుంది. ఈ ఫోనే కాదు, జనవరి నుంచి ఇప్పటికి గత 6 నెలలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఆ ఫోన్ల పైన. ఆఫ్ కోర్స్ ఆ ఫోన్స్ అన్నీ అమ్మేస్తాను నేను, బట్ అమ్మే ప్రతి ఒక్కసారి ఒక్కొక్క ఫోన్ పైన నాకు 2,000 నుంచి 3,000 రూపాయలు లాస్ ఉంటుందన్నమాట. కానీ నాకు వచ్చే ఇన్కమ్ చూసుకుంటే యూట్యూబ్లో లాస్ట్ మంత్ నాకు ఇన్కమ్ $82 అనమాట. సో నాకు $100 కంప్లీట్ అయితేనే నెక్స్ట్ మంత్ నాకు పేమెంట్ కూడా వస్తుంది. $80 అయింది కాబట్టి అది కూడా నాకు ఈ మంత్ పేమెంట్ కూడా రాదు, నెక్స్ట్ మంత్కి వస్తుంది అనమాట. సో ఇలా ఉన్న సిచ్యువేషన్ యూట్యూబ్లో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా బ్రో అంటే ఒక ప్యాషన్, తెలుగులో ఒక జెన్యూన్ రివ్యూస్ లేదు, జెన్యూన్ రివ్యూస్ తీసుకురావాలి అన్న ఒక ఇంటెన్షన్ చేస్తాను అనమాట. సో మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా జెన్యూన్ రివ్యూస్ వస్తుందన్నమాట. ఎక్కడ కూడా మనకు బయాస్ రివ్యూస్ కానీ ఏ కంపెనీకి డబ్బా కొట్టడం కానీ ఉండదు. సో ఖచ్చితంగా అన్ని ఫోన్స్ కొని అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తాను అనమాట. సో ఏ కంపెనీకి నాకు బయాస్ రివ్యూస్ అవసరం కూడా నాకు లేదనమాట. మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే అనమాట. సో ప్లీజ్ నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. సో ఈ ఫోన్లో మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. ఈ ఫోన్ యొక్క హైయెస్ట్ అండ్ సెల్లింగ్ పాయింట్ కూడా ఈ ఫోన్లో అదనమాట. దీనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మన గేమింగ్లో అనుకుంటే మాత్రం యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. 8s Gen 3 ప్రాసెసర్ క్యాపబుల్ ఉన్నా కూడా 90 FPS తీసుకురాలేదనమాట. 90 FPS మనకి BGMIలో సపోర్ట్ లేదు. స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే, అంటే స్మూత్ 60 FPS మాత్రం సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. 90 FPS అయితే సపోర్ట్ ఇవ్వలేదు. దీనికన్నా తక్కువ బడ్జెట్లో వస్తున్న పోకో X6 Proలో కూడా మనకి స్మూత్ 90 FPS సపోర్ట్ ఇస్తారనమాట. వీళ్ళు అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది, బట్ దాని ముందు ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చింటే బాగుండేది నా ఒపీనియన్. ఓకే, పెద్ద కానని నేను చెప్పను, కాకపోతే ఖచ్చితంగా మీరు గేమింగ్ ఫోన్గా అండ్ 8s Gen 3 ప్రాసెసర్ మాది అని చెప్పి ఆ కీ సెల్లింగ్ పాయింట్ మీరు పెట్టినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంక్లూడ్ చేసి ఉండాల్సిందని నా ఒపీనియన్. ఓకే, సో నేను గేమ్ ఆడినప్పుడు మాత్రం BGMI వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఫోన్లో. సో నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్నిసార్లు అయితే ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే తోపు తుర్మని నేను చెప్పను, ఖచ్చితంగా నోటీసబుల్ ఫ్రేమ్ డ్రాప్స్. మీరు క్లాసిక్ మ్యాచ్ ఆడేటప్పుడు మీరు దిగుతారు కదా, మన ఫ్లైట్ నుంచి డ్రాప్ అవుతాం కదా, అప్పుడు ల్యాగ్స్ అవ్వడం కానీ క్లియర్గా మీరు నోటీస్ చేస్తారు. చిన్న ల్యాగ్స్ అండ్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు అనమాట. దాంతో ఎటువంటి డౌట్ లేదు. సో యావరేజ్ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే కూడా నేను 1 hour గేమ్ ఆడినా కూడా యావరేజ్ చూసుకుంటే కూడా మనకి దాదాపు ఒక 57, 55 నుంచి 60 మధ్యలో మనకి ఫ్రేమ్ రేట్ అయితే మెయింటైన్ అయిందనమాట. ఓకే, సో నేను టెస్ట్ చేసినప్పుడు ఈ ఫోన్ వచ్చేసి ఆండ్రాయిడ్ స్కోర్ కానీ అండ్ మనకి CPU టెస్ట్ రన్ చేసాం కదా. సో ఆండ్రాయిడ్ స్కోర్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ ఒక 13 lakhs పైన వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU టెస్ట్ కూడా నేను రన్ చేశాను, అరౌండ్ ఒక 83% ఒకసారి, 72% ఒకసారి వచ్చిందనమాట. కమింగ్ టు టెంపరేచర్స్, ఈ ఫోన్లో నేను టెస్ట్ చేసినప్పుడు CPU టెస్ట్ రన్ చేసేటప్పుడు మాత్రం పీక్స్ 46 degreesకి వెళ్ళిందనమాట. బట్ రియల్ టైం పర్ఫార్మెన్స్లో నేను గేమ్స్ ఆడినప్పుడు మాత్రం నిజం చెప్తున్నా చాలా ఎక్సలెంట్గా ఉంది. 37, 38 మ్యాక్సిమం. నేను ఇంతవరకు ఏ ఫోన్ చూడలే ఇంత తక్కువ టెంపరేచర్స్లో మాత్రం. 1 hour గేమ్ ఆడతాం అనుకుంటే నాకు 38 degrees, 39 అనుకుంటా మ్యాక్స్ నాకు రీచ్ అయింది. సో టెంపరేచర్స్ అయితే ఖచ్చితంగా కంట్రోల్లోనే ఉంది. మీరు మాత్రం ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కానీ CPU టెస్ట్ రన్ చేసినప్పుడు మాత్రం అది మాత్రం రైజ్ అయిందనమాట. అంటిల్ అన్లెస్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ మాత్రం ఈ ఫోన్లో ఎక్సలెంట్గా ఉంది. ఫోన్లో LPDDR5X ర్యామ్తో వస్తుంది, ఫస్ట్ 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా చాలా బాగుంది ఫోన్లో మాత్రం. నేను BGMI ఒక 1/2 hour తర్వాత నేను ఓపెన్ చేస్తే కూడా ఖచ్చితంగా ఇది మెమరీలో అయితే ఉంచుకుంటుంది అనమాట. ఒక 15 minutes, 1/2 hour అయితే ఖచ్చితంగా ఉంచుకుంటుంది. ఎక్కువ యాప్స్ లేకపోతే, ఎక్కువ యాప్స్ ఉంటే మాత్రం అది కూడా బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేస్తుంది అనమాట. సో గేమ్ ఆడినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ జైరో కానీ అండ్ గేమ్ ఆడేటప్పుడు కానీ నా ఎక్స్పీరియన్స్ ఒక కంక్లూజన్ చెప్తానంటే గేమ్లో మాత్రం జైరో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. జైరో మనకి గేమ్ ఆడుతూ ఉంటాం కదా, సో అప్పుడైతే ఖచ్చితంగా బాగానే ఉంది. జైరోస్కోప్ సెన్సార్ మాత్రం బాగానే వర్క్ అవుతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్, ఆ ఫ్రేమ్ డ్రాపే లేకుండా మనకి ఇస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా లేదు. వీళ్ళు దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సిందే. ఫర్ షో చెప్తున్నా,
ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. అంటే అంటిల్ అన్లెస్ మన డే లైఫ్ టాస్క్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే నార్మల్గా వర్క్ అవుతుంది, స్మూత్ అండ్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట. కానీ ఓఎస్ డిపార్ట్మెంట్లో మాత్రం కొన్ని బగ్స్ ఉంది, అది నేను ఓఎస్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను అనమాట. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్. ఈ ఫోన్ మన బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 120 వాట్ ఛార్జర్ మన బస్సులు ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుంది. నేను 6% నేను ఛార్జింగ్ పెడితే 100% రీచ్ అవ్వడానికి మాత్రం. అండ్ కమింగ్ టు డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే మనకి, సో నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 7 hours అబోవ్ ఖచ్చితంగా వస్తుంది అనమాట డిశ్చార్జింగ్. నాది ఎక్కడ మనకి డిశ్చార్జ్ అయిపోవడం కానీ ఎక్కడ తగ్గిపోవడం కానీ నాకు ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు. బ్యాటరీ టైం ఇష్యూస్ అయితే ఖచ్చితంగా నేను నోటీస్ చేయలేదు అనమాట. బాగుంది, నాకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అనిపించలేదు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇస్తున్న 120 వాట్ ఛార్జర్ ఉంది కదా, ఆ 120 వాట్ మనకు ఫుల్గా సపోర్ట్ చేయదనమాట. మనకి 90 వాట్ ఇన్పుట్ మాత్రం తీసుకుంటుంది, 120 వాట్ ఇన్పుట్ తీసుకోదు. అది ఇచ్చింటే బాగుండు, బట్ చాలా ఫోన్స్ మనకి 120 వాట్ సపోర్ట్ ఇచ్చి 90 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. బాక్స్లో ఛార్జర్ ఇవ్వకుండా కొన్ని ఫోన్లు ఇస్తున్నారు అనమాట. దాంతో పోల్చుకుంటే వీళ్ళు ఎంతో బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ డిస్ప్లే డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో వచ్చేసి మనకి 1.5 రెజల్యూషన్తో 6.61 ఇంచెస్తో డిస్ప్లే వస్తుందన్నమాట. అండ్ 120 సపోర్ట్ చేస్తుంది. సో నేను టెస్ట్ చేసినప్పుడు డే లైట్లో కానీ, ఇండోర్ లైట్లో కానీ, నైట్ టైంలో కానీ, అండ్ కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకైతే చాలా బాగా అనిపించింది డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం. అవుట్డోర్లో కూడా సన్లైట్లో మ్యాక్సిమం మిట్ట మధ్యాహ్నం సన్లైట్లో కూడా చాలా బాగా అనిపించింది. డిస్ప్లేలో మాత్రం ఎటువంటి కొరత లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం నాకు ఫాస్ట్గానే ఉంది, ఎక్కడ ఫెయిల్ అవ్వడం అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. ఇంకొంచెం ఫాస్ట్ ఇచ్చింటే బాగుంది అనిపించింది, బట్ చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ డిస్ప్లే డిపార్ట్మెంట్ కానీ బాగుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పీకర్స్, ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు నా దీంతో మాత్రం చాలా బాగుంది స్పీకర్స్ క్వాలిటీ మాత్రం. కాకపోతే ఏంటంటే లౌడ్ ఉంది, అంతా బాగుంది. ఆ రిచ్నెస్ కొంచెం తగ్గింది అనిపించింది. కానీ కంపేర్ టు రియల్మీ GT60 ఇది కొంచెం బాగుంది నాకు స్పీకర్స్ మాత్రం అనిపించింది అనమాట. అది కూడా వచ్చింది, దాని రివ్యూ కూడా మీకు తొందరలో వస్తుంది అనమాట. దీన్ని కంపేర్ చేస్తూ కూడా వీడియో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్. ఈ పోకో వాళ్ళు ఏ ఫోన్ అని చూడండి, మీకు ఖచ్చితంగా ఈ పోకోలో మన కెమెరాస్ ఖచ్చితంగా బాగుండవు. అది కలర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వీళ్ళు కలర్ సైన్స్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా వీళ్ళు కెమెరాస్ ఇంప్రూవ్ చేయాల్సిందే. ద సేమ్ యాస్టిస్ మన పోకో F6లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తున్నారు, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు అనమాట. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసుకొని ఆ మెయిన్ కెమెరా మాత్రం మనకి ఆప్టికల్ విజన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నేను టెస్ట్ చేసినప్పుడు HDR పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, మనకి చాలా బాగా వర్క్ అవుతుంది HDRలో మాత్రం. కాకపోతే ఏంటంటే నైట్ టైంలో కూడా పిక్చర్ అయితే షార్ప్గా వస్తుంది, ఎక్కువ నాయిస్ లేకుండా. ఆ నైట్ లైట్ పెట్టి తీస్తే కూడా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నైట్ టైంలో కూడా ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ కలర్స్ మనకి పోకో X6 ప్రోలో కూడా అంత పెద్దగా అంత గొప్పగా నాకు అనిపించలేదు. వాష్ అవుట్ అయినట్టుగా ఒక కలర్స్ కొంచెం డల్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇమేజెస్ మాత్రం అంత చూడడానికి కూడా ఐ అపీలింగ్గా ఉండదు. సో ద సేమ్ యాస్టిస్ మన పోకో F6లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అది కొంచెం వీళ్ళు పోకో వాళ్ళు ఆ కలర్ సైన్స్ వాళ్ళ దగ్గరే కదా ఉంది. మన Redmi Note 13 Pro దీనికైనా బాగా క్యాప్చర్ చేసిన ఇమేజ్ మాత్రం అది ఎందుకు ఇట్లా తీసుకొస్తారో నాకైతే అర్థం కాలేదన్నమాట. బట్ మెయిన్ కెమెరా యావరేజ్గా ఉంది, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సిందే. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని నుంచి ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఖచ్చితంగా ఇది వచ్చేసి ఎక్కువ సాఫ్ట్ వస్తుంది ఇమేజెస్ మాత్రం. నాయిస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇమేజ్ పిక్సెల్స్ తక్కువ కదా, ఖచ్చితంగా అలానే ఉంటుంది. అది అంత అయితే లేదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, నేను టెస్ట్ చేసిన మొత్తం చాలా వైడ్గా వస్తుంది ఫోటో చాలా బాగుంది. కానీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పోకో, కొంచెం బెటర్గా ఉంది కంపేర్ టు బ్యాక్ కెమెరా. మాత్రం ఫ్రంట్ కెమెరా నాకు కొంచెం బెటర్గా అనిపించింది. కానీ HDR ఫోటోస్ తీసినప్పుడు మాత్రం మూతిని కొంచెం ఎక్కువ వైట్గా చేసేయడం అది మాత్రం నేను నోటీస్ చేశాను. కొన్నిసార్లు బాగానే వస్తుంది, కొన్నిసార్లు మాత్రం ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు మీరు కూడా. ఓకే, సో కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్. సో ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకొని 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. బాగానే ఉంది, వీడియో క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంది. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ మెయిన్ కెమెరా యూస్ రికార్డ్ చేసుకోవడం బాగుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం 1080p 30 FPS మాత్రమే. ఖచ్చితంగా అది నాయిస్ లెవెల్స్ సాఫ్ట్నెస్ ఖచ్చితంగా అంత ఎక్కువనే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనం నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎక్కడ మనం ఇమేజ్ క్యాప్చర్ వీడియోస్ తీసినా కూడా ఖచ్చితంగా యావరేజ్ వీడియో క్వాలిటీనే ఉంది. ఓకే, నేను కెమెరా ఒక కన్క్లూజన్ చెప్తానంటే 30,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ కెమెరాస్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది పోకో. ఇది నాట్ యాక్సెప్టబుల్. కెమెరాస్ మాత్రం దీంతో బిలో యావరేజ్ అండ్ బిలో యావరేజ్గా ఉందన్నమాట. ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పోకో దగ్గర నుంచి. మళ్ళీ కూడా ఈ పోకో F6లో కూడా దీన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కెమెరాస్ మాత్రం ఇంప్రూవ్ చేయాల్సిందే.
పోర్ట్రేట్స్ మాత్రం ఇంకోటి పోర్ట్రేట్స్ గురించి మర్చిపోయాను కదా. సో పోర్ట్రేట్స్ కూడా 1x తీసుకొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ కానీ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్స్ కానీ అంత గొప్పగా అయితే ఏం లేదు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఫ్రంట్ కెమెరా చూడండి ఒక దగ్గర నాకు చెవు తీసేసి ఉంటుంది అనమాట. సో ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉంది కెమెరాస్లో. కెమెరా గురించి మాత్రం ఈ ఫోన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఉంది అంటే ఉంది, పేరుకి మాత్రం అది మనం చెప్తాను నేను, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ ఫోన్లో మన చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమే ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది ప్లాస్టిక్కే. అండ్ ఫ్రంట్ చూసుకుంటే విక్టెక్స్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనమాట. అండ్ బటన్స్ కూడా మనకి ప్లాస్టిక్కే, బట్ బాగుంది. మనకి ఆ క్లికబుల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా బాగుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ ప్రైస్ ప్యాకెట్లో అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చిండాలి, బట్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ సైడ్ ఈ కెమెరా బంప్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చినారు. దీనికి కొంచెం తగ్గించింటే బాగున్నాం. అండ్ ఈ ఫ్లాష్కి ఇంత ఇవ్వాలని అయితే ఖచ్చితంగా లేదు, కొంచెం చిన్నగా ఇచ్చింటే బాగుందని నా ఒపీనియన్. ఏదో వాళ్ళ డిజైన్ పరంగా దాన్ని పెంచినారేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు HyperOS ఈ ఫోన్లో మనకి HyperOSతో వస్తుంది అండ్ Android 14తో వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు అండ్ ఫోన్ ఓపెన్ చేస్తానే గబ్బు OS నిజంగానే ఎంత ఉందంటే బ్లూటూత్ ఎక్కచెక్కగా ఉందన్నమాట. కనీసం అంటే ఒక 20 యాప్స్ దగ్గర ఉంటుందేమో. అండ్ నెట్ కనెక్ట్ చేసి నువ్వు ఇట్లా లెఫ్ట్ స్వైప్ చేసినావంటే ఆ టాస్క్ బార్ ఉంది కదా, ఎంటైర్ మనకి యాప్ రికమెండేషన్స్ అన్నీ HyperOS ఎంత వరస్ట్గా తయారవుతుందంటే, MI ఎవరికైనా HyperOS బెటర్గా అవుతుంది అనుకుంటే వీళ్ళు ఇంకా వరస్ట్గా తయారవుతుంది అనమాట. అండ్ నీకు చెప్పేది మర్చిపోయినా, వీడియో కెమెరాలో మనకి కెమెరా యాప్లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 4K రికార్డ్ చేస్తాం కదా, అప్పుడు మాత్రం స్టార్టింగ్ 2 నుంచి 3 సెకండ్లు వీడియో స్ట్రక్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు స్ట్రక్ అవుతుంది నాకు అర్థం కాలే. అయ్యో, ఇది 4K మాత్రమే ఉంది, 1080 అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. 4K రికార్డింగ్లో మాత్రం ఈ ప్రాబ్లం నోటీస్ చేస్తాను అనమాట. కొన్ని బగ్స్ అయితే ఉంది HyperOSలో మాత్రం, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు సార్ట్అవుట్ చేయాలి. కొన్నిసార్లు కంట్రోల్ సెంటర్ రైట్ వచ్చిందంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడం లేదు. కొన్నిసార్లు రీసెంట్ ట్యాబ్స్ మాత్రం కొన్నిసార్లు స్టక్ అయ్యేది అనిపించింది నాకు. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంది, దీన్ని సార్ట్అవుట్ చేయాలి. అండ్ కొన్ని అయితే ఇంప్రూవ్ చేశారు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి బటర్ఫ్లై స్టైల్లో తీసుకురావడం కానీ, అండ్ కంట్రోల్ సెంటర్ కూడా చాలా స్మూత్ అయింది. కొన్నిసార్లు అలా అవుతుంది కానీ అంటే అన్లెస్ చాలాసార్లు బాగా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ మనకి ఐఫోన్లో లాగా క్లాక్స్ అడ్జస్ట్ చేసుకోవడం, ఫాంట్ చేంజ్ చేయడం కానీ కొన్ని అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ యాడ్స్ ఈ బ్లూటూత్ అన్నీ తీయాలి, అప్పుడే మనము ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు దెబ్బతినకుండా ఉంటుంది. అంటిల్ అన్లెస్ కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాల్సింది. ఓకే, ఈ ఫోన్ యొక్క ఫైనల్ సమ్మరీ ఏం చెప్తానంటే, నేను ఈ ఫోన్లో ప్రోస్ కాన్స్ ఒక సమ్మరీ చూసుకుంటే మనకి ఈ ఫోన్లో మెయిన్ ప్రోస్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అండ్ 120W ఛార్జర్ ఇచ్చారు బాక్స్లో, 90W సపోర్ట్ చేస్తుంది, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇంకొకటి డిస్ప్లే డిపార్ట్మెంట్ బాగుంది. ఇవి ఈ ఫోన్లో ఉన్న మెయిన్ ప్రోస్. అండ్ దీంతో ఉన్న కాన్స్ చూసుకుంటే ఈ HyperOSలో బ్లూటూత్ చాలా ఎక్కువ ఉంది, అండ్ కెమెరాస్ చాలా యావరేజ్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఖచ్చితంగా యావరేజ్ ఉందన్నమాట. ఈ 3 ప్రోస్, ఈ 3 కాన్స్ ఉందన్నమాట ఈ ఫోన్లో. సో ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్తానంటే, ఈ ఫోన్ గురించి నేను ఈ ఫోన్లో మీరు గేమ్స్ ఆడేటప్పుడు చిన్న ల్యాగ్స్, చిన్న ఇన్ఫర్మేషన్ నోట్ చేస్తారు ఖచ్చితంగా. మీరు దాన్ని ఓకే అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ నేనేం చెప్తానంటే, దీన్ని ఇంప్రూవ్ చేయని వాళ్ళు ఈ ప్రోస్ అప్డేట్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయని 90 FPS తీసుకురా అని అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాము. ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన తర్వాత దీనిపైన మనం ఒక ఓనర్షిప్ రివ్యూ ప్లాన్ చేద్దాం, అప్పుడు దీనికి అప్డేట్ నేను ఇస్తాను అనమాట. ఇప్పటికీ కొంచెం తోసి పెట్టండి దీని ఒక పర్చేస్ మాత్రం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. అంటే నల్లెస్ ఫోన్ బాగుంది, ప్రాబ్లం ఏం లేదు, మన గేమ్గా ఉంటుంది కాబట్టి మన కెమెరాస్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి, కొన్ని అప్డేట్స్ అయితే ఖచ్చితంగా దీనికి పడాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దివ్స్ సర్వెన్స్ సైనింగ్ ఆఫ్, వాచింగ్, బై బై నౌ.